Hi, hello, good morning, Andarki. Welcome to my channel. This is Hyperator Moto signing in today from Sisu near Manali. And మనం నైట్ స్టే చేసింది హోటల్ త్రివేణి అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఒక్కసారి హోటల్ వ్యూస్ చూపిస్తాను చూడండి. వేరే లెవెల్ నిజంగా. విండో ఓపెన్. రైట్. వావ్. ఒక్కసారి చూపిస్తాను చూడండి. సో సీన్స్ అని ఎంత సినిమాటిక్గా ఉందో చూడండి ఒక్కసారి. సో ఒక్కసారి వద్దాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లేక్. ఈ హట్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ మన నైట్స్ క్యాంపింగ్కి ఎక్కడే అడిగినాం. ఇక్కడ హట్స్లోనే అడిగినాం, బట్ కొంచెం బాగాలేదు అక్కడ. సో అక్కడ స్టే చేయలేదు, దాని పక్కకే తీసుకున్నాం అన్నట్టు. అండ్ సో బ్యూటిఫుల్ లేక్, దాని తర్వాత క్యాంప్స్, ఇది హెలిప్యాడ్ది ఈ ప్లేస్ అంతా. సో వాటర్ రివర్ వ్యాలీ, దాని తర్వాత మినీ వాటర్ ఫాల్స్, తర్వాత ఆకాశాన్ని అంటుకున్న మౌంటైన్స్. లిటరల్గా ఆకాశాన్ని అయితే అంటుకుంది. ఇక్కడ నుంచి చూసే స్నోఫాల్ కానీ ఆ ఫాగ్ కానీ అంతా చూడొచ్చు అన్నట్టు. సో లొకేషన్ అయితే మీకు ఎట్లా అనిపించింది? నాకైతే చాలా అంటే చాలా ఆసమ్ అనిపించింది అండ్ వర్త్ స్టే అనిపించింది ఈ హోటల్లో. యాక్చువల్లీ నైట్ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి, బట్ వీ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అండ్ మన మైల్ ట్రిప్పర్ వాళ్ళు అయితే రియల్లీ మిస్ చేస్తున్నారు. సో వాళ్ళు లేలోనే ఉన్నారు, చిన్న ఇష్యూ అంట, అది మనం గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అయితే రెడీ అయిపోయి ఇంకా అటల్ టనల్ అయితే చూద్దామని చూస్తున్నా. ఎక్సైట్మెంట్గా కూడా ఉంది, ఎందుకంటే మన ట్రిప్లో నేను వెయిట్ చేసే 3rd or 4th ప్లేస్ అది అటల్ టనల్. సో బయటికి వచ్చిన రూమ్ నుంచి ఒక్కసారి వ్యూ ఇక్కడ నుంచి ఇంకా వేరే లెవెల్లో ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే కెమెరా కనబడుతుందా ఒకటి, అండ్ ఇంకొకటి టైం ల్యాప్స్ అయితే పెట్టినా. ఈలోపు నేను రెడీ అయితే ఆ లోపు మీద ఆ టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇటు సైడ్ చూడండి ఒక్కసారి పైన క్లౌడ్స్, ఫుల్ క్లౌడ్స్, అండ్ క్లౌడ్స్ ఫుల్ క్లౌడ్స్, వేరే లెవెల్ నిజంగా. సో నేను రెడీ అయితే ఆ లోపు టైంలో ఒక 2-3 కిలోమీటర్స్ ముందే ఉండొచ్చు, చూద్దాం. బట్ నేనైతే వెయిట్ చేస్తున్నా అటల్ టనల్ కోసం. మనమైతే అటల్ టనల్ తీసుకొని మనాలి వెళ్ళి మనాలి నుంచి చండీగఢ్. యాక్చువల్లీ ధర్మశాల రోడ్ బ్లాక్ ఉందంట, ఎందుకంటే క్లౌడ్స్ బాస్ట్ అయినాయంట, చాలా రోడ్స్ కూడా బ్లాక్ అయినాయని చెప్పారు. సో మనమైతే ధర్మశాల రూట్ తీసుకోవట్లేదు. యాక్చువల్లీ ధర్మశాల నుంచి వెళ్తే షార్ట్కట్ అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గుద్ది, బట్ మనం చండీగఢ్ నుంచి అయితే వెళ్తున్నాం. లిటరల్లీ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. వెరీ గుడ్. ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే మన రూమ్ దగ్గర చాలా బాగుంది ఇంకా, అండ్ పెద్దగా ఉంది. అది అంటే లాంగ్ లెంత్లో పడుతుంది అది. వావ్, సీన్స్ అయితే వేరే లెవెల్ నిజంగా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోటో పెట్టినా, ఒకసారి చెక్ చేయండి మర్చిపోకుండా. అండ్ అట్లనే ఒకసారి ఒక ఫాలో కూడా కొట్టేయండి. ఐడి కూడా సేమ్ ఉంటుంది, hyperator_moto. రైట్, ఇంకా వెళ్ళిపోవడమే. మన వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు రైడర్స్. ఇది ఇంకెంత టైం పడుతుందో. నా గ్లౌజెస్ చూసినావా? గ్లౌజెస్ రైట్, సిగ్నల్ అయితే ఇచ్చేసారు. పద
ఆఫ్ రోడింగ్ అయిపోయింది అనుకుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎవరే షూస్ అయితే తడిచినాయి ఇంకా. రైట్ మొత్తానికి అయితే వచ్చేసినాం. అండ్ రోడ్స్ బాగున్నాయి అనేసరికి వాటర్ క్రాసింగ్స్ వస్తున్నాయి. అండ్ వాటర్ క్రాసింగ్ లేవు అనుకునేసరికి రోడ్లు బాగుంటున్నాయి. ఏందో అది. అండ్ ముందుకెళ్ళి రైడ్ తీసుకోవాలి మనం. అట్లాటల నుంచి వెళ్ళాలి. అండ్ అట్లాటల కూడా ఇక్కడే ఉంది, చాలా దగ్గరగా. సో అదే ఫస్ట్ వ్యూ ఆఫ్ అట్లాల్ టన్నెల్ అన్నట్టు. సో పోనిస్తున్నారు లేదా చూడాలి ఒకసారి. బట్ మనమైతే అట్లాల్ టన్నెల్ తీసుకొని వెళ్ళాలి. రైట్, బ్రిడ్జ్ తీసుకొని లోపలికి వెళ్తే అటల్ టన్నెల్. ఎట్లా ఉందో మరి పరిస్థితి ఇక్కడ చూడాలి. స్ట్రేట్ వెళ్తే మనాలి కూడా వస్తుంది, ఇంకొక రూటు. ప్లస్ రోహతంగ్ పాస్ ఏరియా అనుకుంటున్నా నేను. బ్రో వెల్కమ్స్ యూ టు ద అటల్ టన్నల్ రోహతంగ్ పాస్, మనాలి 33, కుల్లు 174, మండి 147, సిమ్లా 281. వెల్కమ్స్ యూ టు చంద్ర బ్రిడ్జ్. సో వాటర్ క్రాసింగ్ అయితే ఉంటూనే ఉంది. సో ఈ బ్రిడ్జ్ వచ్చి చంద్ర బ్రిడ్జ్ అంట. అండ్ గుడ్ వన్ బ్రో. కటింగ్ ఘోరంగా వచ్చింది కార్నరింగ్. ఆల్ ది బెస్ట్ గాయస్. పోలీసులు కూడా ఉన్నారా ఇక్కడ? రైట్, బ్రేక్ ఎందుకో స్లిప్పర్గా ఉన్నాయి ఈరోజు. అండ్ హియర్ వి గో ఎంటరింగ్ అటల్ టనల్. మా లైటింగ్ బీభత్సంగా ఉందిగా. సో స్పీడ్ వచ్చేసి 40 మెయింటైన్ చేయాలంట. సో నాకు తెలిసి ఇది ఒక 9 or 10 kilometers అట్లా ఉంటుంది స్ట్రెచ్. చాలా బాగుంది అట్లా టన్నల్ అయితే నిజంగా. టూ గుడ్. మనం మొన్న ఒక 2-3 టన్నల్స్ అయితే క్రాస్ అయినాం, కానీ దీనంత వైడ్ అండ్ దీనంత లైటింగ్ అయితే లేవు. అవి నాకు తెలిసి పాతాయి, చాలా పాతాయి. సో రోహతంగ్ పాస్ని స్కిప్ చేయడానికి అట్లా టన్నల్ కట్టాను అన్నట్టు. స్పీడ్ అయితే 60 అని ఇచ్చిండు. స్పీడీ గో. బైక్స్ వెళ్తున్నాయి. సౌండ్ అయితే ఘోరంగా ఉంది. ఇందులో లాంగ్ పంజాబ్ కానీ ఓపెన్ బోర్ కానీ వేసుకొని వెళ్తే వా సౌండ్కి పోవాలి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే. పోతున్నాం మేము, పోవాలా కారు? సరే నేను పోతున్నాలే. సిగ్నల్ పోయినట్టుంది ఇక్కడ. రైట్, రైట్. బయటకి అయితే వచ్చేస్తున్నాం. అటల్ టనల్ స్లో చేసుకుందాం. స్పీడీ స్లో డౌన్. ఎండ అయితే వచ్చేసింది. రైట్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. సో టనల్ అయితే అయిపోయింది. ఇక్కడేంది పోలీస్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చెక్ చేసుకుని పంపిస్తుర్రు వెహికల్స్ని. రైట్, 311 ఇంకా. సో అటల్ టన్నల్ అయితే చాలా బాగుంది. అంటే లైటింగ్ అవన్నీ బాగా పెట్టారు. అండ్ స్పేస్ ఏదైతే ఉందో, విడ్త్ ఏదైతే ఉందో అది కూడా బాగా మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు మనం 2-3 క్రాస్ చేసిన దాంట్లో అంత స్పేస్ లేదు అసలు యాక్చువల్గా.
అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అక్కడక్కడ వాటర్ లీకేజెస్ అయితే అబ్జర్వ్ చేసిన, మరి అది నార్మలా లేకపోతే ఏందని తెలీదు. అండ్ ఇక్కడ లొకేషన్ మాత్రం అసలు ఆకాశమా లేకపోతే ఉట్టి క్లౌడ్సా ఏంది అర్థం కావట్లేదు నాకు నిజంగా. ఎందుకంటే ఆ కొండలు నిజంగా క్లౌడ్స్లో ఉన్నాయి. ఆ క్లౌడ్స్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు నీట్గా. రైట్, ఇక్కడ నుంచి సొలాంగ్ వ్యాలీ 10 మండి 133. సో రోడ్స్ బాగుంటే కొట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఏమైంది కిందది కాదా? సరే, గూగుల్ మ్యాప్ అయితే లిటరల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే. రైట్, నిజంగా లొకేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. మా అమ్మ అక్కడ చూడలేదు నేను, కానీ అంత హైట్ వరకు గోపురం వెళ్ళదు. సో టనల్ అయితే ఎక్కి దింపిర్రు, దాని మళ్ళీ కింది దింపుతుర్రు కరెక్టే, కానీ అక్కడ క్రాసింగ్ అయింది అది మళ్ళీ కిందికి. అరే స్ట్రైట్ రోడ్లు ఎప్పుడు వస్తారా అయ్యా? నాకైతే బోర్ కొడుతుంది ఈ రోడ్లను చూసి. కిందికి మీదికి, కిందికి మీదికి, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఎంత దిగాలి, ఎంత నెక్కాలి? మీకు కూడా బోర్ కొడతలే ఆరా? స్ట్రైట్ రోడ్ లేయచ్చుగా. మళ్ళీ వాటర్ క్రాసింగ్ పెట్టిరా అండి మళ్ళీ. ఇది ఇంకా ఎంతే ఉంటుందిలే. ఇంకా మెట్రలాజికల్ షో ప్రాజెక్ట్ ఏంది ఇట్లుంది? మినీ టనలా? షో ప్రాజెక్ట్ అంటే స్నో ప్రాజెక్టా, షో ప్రాజెక్టా? స్నో ప్రాజెక్ట్ ఏంటది? మా చెట్టు ఏంది ఇంత పెద్ద ఆకాశానికి ఉంది? ఏంట్రీ అబ్బాయి ఇది? రోప్ వే. అచ్చా, అడ్వెంచర్స్ గేమ్ ట్రై చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఒకసారి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. రైట్, పైన చూడండి, పారాగ్లైడింగ్, రోప్వే ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్దామా వద్దా చూద్దాం ఒకసారి. బాగున్నాయి బట్. అండ్ ఇక్కడ చూస్తే అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయండి. వద్దు, దానికన్నా పెద్ద అడ్వెంచర్ బైక్ ఇదే ఈ రోజుకి. नहीं निकल रहा, टाइम नहीं है, निकल रहा टाइम नहीं है। टाइम सर बाइक लेके आप वहीं जाएंगे और वहीं हम टाइम नहीं है निकलने का, बहुत दूर जाने का. అదే రోప్వే అయితే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ లెంత్ नहीं లెంత్ లేదు అది. అండ్ చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంది, సో వద్దనుకొని వెళ్ళిపోతున్నా ఇంకా. అండ్ అడ్వెంచర్ బైక్స్, హార్స్ రైడింగ్ ఇవి కూడా ఉన్నాయి, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వద్దనుకొని ఇంకా వెళ్తున్నాం. అండ్ లోకేష్ వెళ్తాడేమో ఒకసారి అడగాలి. ఇదేంది బంజియా? ఓకే, చాలానే ఉన్నాయి అనుకుంటా ఇక్కడ. సో చూద్దాం ఒకసారి. యాపిల్స్ రెండే తెచ్చినా అన్నట్లే ఆ రెండే. ఒకటి తిను, చూద్దాం, టేస్ట్ చూద్దాం. నాకే పెడుతున్నావా? నేను తింటాను ఒకటి. ఇది కూడా పెట్టు. ఫ్రెష్ యాపిల్. బాగుంది టేస్ట్ కూడా. సో మొత్తానికి అయితే కులు అయితే దాటేసినాం, అదే కులు మనాలి. అండ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది కులుది. అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, యాక్చువల్లీ నేను రాఫ్టింగ్ ఏదో చేద్దాం అనుకొని చూసిన చాలా ప్లేసెస్లో. వాళ్ళు ఏమన్నారంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అని చెప్పారు.
వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం అడిగితే లేదు, వాటర్ ఫ్లో ఉన్నప్పుడు చేయము మేము రాఫ్టింగ్. ఇంకా ప్రజెంట్ అయితే బంద్, మీరు కావాలంటే 2 months తర్వాత ఓపెన్ అవుతుంది మళ్ళీ, ఇప్పుడైతే క్లోజు అని చెప్పారు. సో సెప్టెంబర్లో అట్లా ప్లాన్ చేస్తున్నాం కదా, సో చూద్దాం అప్పుడు ఇంకా అని చెప్పి ఫైనల్ అయిపోయినా. అండ్ ఇంకొకటి ఏంటంటే గోప్రో అయితే నిజంగా నాతో గేమ్స్ ఆడుతుంది లిటరల్గా. నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మనం తెచ్చుకున్న గోప్రో అయితే మొత్తం అసలు వేరే లెవెల్, అసలు ఆనే అవుతలేదు. బ్యాటరీ మార్చిన, ఛార్జింగ్ పెట్టిన, అన్నీ చేసినా కూడా ఏం అవుతలేదు. సో ఇంకా దాని సంగతి తర్వాత చూద్దామని చెప్పి లోపలైతే పెట్టేసిన ప్రజెంట్. అండ్ నేను సెకండరీగా తెచ్చుకున్న గోప్రోని వాడుతున్నా ప్రజెంట్. కాకపోతే ఇది ఏంటంటే దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ ఇది. ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ బాగా వస్తుంది. ఒక్కసారి యాంగిల్ సెట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు. సో మనలోకి కాల్ చేస్తే లేపుతలేదు. అండ్ మనకి ఇక్కడే గోప్రోతో 1 hour వేస్ట్ అయిపోయింది టైం, అర్థం కాక. యాక్చువల్లీ ఇష్యూ ఏంటిది అర్థం కాక. సో చూద్దాం ఇంకా. అండ్ రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. కుళ్ళు వరకు అయితే, మనాలి వరకు అయితే బాగుంది. దాని తర్వాతకి మొత్తం కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉందో ఏందో అర్థం కావట్లేదు. అండ్ రిలయన్స్లో అయితే 98.62 అంట పెట్రోలు. మనం కొట్టించింది హెచ్పిలో పొద్దున, అంటే అదే ఎక్కువ తక్కువ అర్థం కాలేదు. దాంతో కంపేర్ చేస్తే వేరే దాంట్లో చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ రోడ్ అయితే ఇట్లనే ఉన్నాయి చాలా వరకు, అందుకే మేబీ అంత టైం చూపించిందేమో ఇది. అండ్ చూద్దాం ఇంకా ఎంత టైం అవుతుందో. మ్యాక్సిమం అయితే వెళ్ళిపోదాం చండీగఢ్ 8:30-9 వరకు అయినా. ఒరే రోడ్లే బాగాలేవరా అంటే నువ్వు వాటర్ పోసుకుంటూ వెళ్తున్నావారా? ఏం చెప్పాలరా మీకు, అసలుకే ఫస్ట్ స్టేషన్లో ఉన్నా, మళ్ళీ వాటర్ పెట్టుకొని పోతావు. బ్రేక్స్ స్లిప్ అయితే ఏమవుతుంది పరిస్థితి? అసలుకే ఈ రోడ్లో గ్రిప్ ఉండేది అంతంత. రోడ్లు మాత్రం రౌతగా ఉన్నాయి. మళ్ళీ ఇంకో టన్నలా, ఏం టన్నల్ ఇది? ఎంతసేపు ఉంది? ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండకపోతే చాలా. ఇది ఏంది మొత్తం గృహలా ఉంది. వామ్మా, రైట్ ఫాగ్ లైట్ ఆన్లోనే ఉంది. మొత్తం గృహలా ఉంది లిటరల్గా. ఏం రోడ్ ఇది అర్థం కావట్లేదు. కార్ రోడ్ అయితే ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నాడు. వీళ్ళు ఈ 2 వెహికల్స్ ఉన్నాయి కదా, ఏమంటారు బోలెరో, వీళ్ళైతే అసలు రేస్ అనుకుంటున్నారు వీళ్ళు. లిటరల్గా నాకు అర్థం కావట్లేదు, రేసింగ్ అని నిజంగా అనుకుంటున్నారు. ఫస్ట్ డ్రైవ్ చేసారు మీరైతే. ఈయన కూడా చెప్పాలి మస్తు డ్రైవ్ చేసినారా అని చెప్పి. నిజంగా రేస్ పెట్టుకుంటున్నారు, బస్సుకి లారీకి ఏం చూసలే వెళ్ళి ఓవర్టేకింగ్ చేసుకుంటున్నారు. రైట్. ఒరే 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 ఆగు, ఒక్క నిమిషం భయ్యా, ఒక్క నిమిషం భయ్యా. అగో అగో వెళ్ళు, గుద్దు పోయి ముందు లారీ వస్తుంది, గుద్దే. ఏమైనా రా చూసుకున్నావు, గుద్దినా బా మిస్ అయింది. అమ్మా స్వామి, వెనకాలడు ఇంకా ఆగడు. ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా, అస్సలు ఆగాడు వాడు. వెళ్ళిపోతే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అనుకొని వెళ్తూనే ఉంటాడు వెనకాలడు. ఒరే నీ రేసింగ్ తగలయ్యా, రోడ్లే అంతంత ఉన్నాయరా అంటే. అమ్మ రైట్, చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లో. లదాఖ్ రోడ్లో బెటర్ రా దీనికన్నా. ఇంక చెప్దాం భయ్యా, మస్తు డ్రైవింగ్ భయ్యా, ఫోన్ డ్రైవింగ్ ఆరా నీ చెత్తన డాష్. ఎవరన్నా అడదా ఏం చెప్పింది. कितना देर हुआ, कितना देर से चल रहा? हाफ एन आवर నుంచి కూర్చోరంట. ఇంకొందరు అయితే ఆడుకుంటున్నారు, లిటరల్గా ఆడుకుంటున్నారు. బయటికి వచ్చారు కొందరు అయితే, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుర్రు.
రైట్ బైకర్స్ ఎవరు లేరనుకున్నా కానీ మన వెనకాల ఉన్నారు వీళ్ళందరూ. ఓకే, మనం కూడా ఆగాలి ఇంకా. చూసుకున్నారా పోయిగాడు చక్కగా పోనాను గుద్దకు. రోడ్ మీద ఉన్న చెత్తను కూడా వేసుకొని పోతారు వీళ్ళు. ఏం మంచి రారు. పోరి ఆ రాను కూడా ఏరుకొని పోరు. ఏంది రారే, ఇది ల్యాండ్ స్లైడ్ అయిందా లేకపోతే ఇంకొక రోడ్ కడుతుర్రా వీళ్ళు, అర్థం కాదు. నాకు తెలిసి ఇంకా మండి అనే సిటీ ఏదో దాటింది అనుకుంటున్నా. మేబీ స్టే అయితే ఎక్కడ దొరకలేదు మంచిది. వెళ్తూనే ఉన్నా. అండ్ ఇది వేరే టైప్ ఆఫ్ ఘాట్ రోడ్. ఇది ఇంకొకటి చెట్లు ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ, గ్రీనరీగా మొత్తం. సో ఎట్లా అంటే మొత్తం హిల్ స్టేషన్ లా ఉంది ఇదంతా. చూడండి వ్యూ అంతా ఎట్లా ఉంది. సో హిల్ స్టేషన్ లా ఉంది వ్యూ. సో ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసినాం స్టేకి. సో యాక్చువల్లీ మండి డిస్టిక్లోనే ఉందాం అనుకున్నాం, కాకపోతే మండి ఆ సిటీలో ఉండలేకపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:39 అవుతుంది. అండ్ ఒక మండి దాటిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది హిల్ స్టేషన్ అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్లేస్ పేరు వచ్చి భాంబలా అండ్ ఆ హిల్ స్టేషన్ అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 or 6 kilometers వెళ్తే ఇక్కడ నుంచి స్ట్రైట్ రూట్స్ ఉంటాయంట. బట్ చాలా టైర్డ్ అయినాం అండ్ ఎంజాయ్ కూడా చేసినాం రూట్స్. చూడండి నా జాకెట్ మొత్తం మట్టి, నా హ్యాండ్స్ కూడా అక్కడికి, అండ్ ఆల్మోస్ట్ నా ఫేస్ కూడా మొత్తం మట్టి అయిపోయింది. షవర్ అయితే తీసుకుందాం. అండ్ నేనున్న హిల్ స్టేషన్ నుంచి ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ హోటల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ హోటల్ కూడా బాగుంది. సో మచ్ రికమెండెడ్. ఎవరైనా ఈ మనాలి నుంచి అమృత్సర్ అట్లా వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ వ్యూ. అండ్ ఒక్కసారి బాల్కనీ వ్యూ అయితే చూపిస్తాను, చూద్దాం ఒకసారి. సో వ్యూస్ ఎట్లున్నాయి, అదిరిపోయినాయి కదా, నిజంగా పీక్స్తో ఉన్నాయి కదా. సో మా కింద ఒక ఊరు ఉంది, ఆ ఊరు అయితే సూరజ్పూర్ సంథింగ్ ఉంది. సో అది వచ్చేసి మన కంగనా రనౌత్ ఉంది కదా, వాళ్ళ హోమ్ టౌన్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి అరౌండ్ 5 hours ఎంతో చూపిస్తుంది అమృత్సర్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తొందరగా వెళ్ళిపోదాం. అండ్ అమృత్సర్ కవర్ అయిపోయిన తర్వాత ఢిల్లీ సైడ్ వెళ్ళిపోదాం అన్నట్టు. అండ్ దట్స్ అ వీడియో గైస్. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈరోజు జర్నీ. సో దట్స్ అ వీడియో గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. డూ లైక్, డూ షేర్, డూ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. And thank you for watching my video. This is Cyberton Moto signing off today from Mandi, ante biryani kaadu place.